ఎవరు లేని ఆ పిల్లలకి అన్నీ తానే చూసుకుంటున్న వాళ్ళ అమ్మమ్మ అనమాట. ముగ్గురు అబ్బాయిలు పుట్టగానే వాళ్ళ అమ్మ అయితే చనిపోయిందండి. వాళ్ళ అమ్మ చనిపోగానే వాళ్ళ అమ్మ ధైర్యం కోల్పోకుండా ఆ పిల్లల కోసమన్నా బ్రతుకుతూ ఆ పిల్లల్ని బాగా చూసుకోవాలని అయితే అనుకుందనమాట. అలాంటి అమ్మమ్మని ఎవరైనా ఎలా చూసుకుంటారు మీరే చెప్పండి. ఆవిడైతే చాలా బాగా చూసుకుందనమాట. ముగ్గురు పిల్లల్ని ఎంతగానో బాగా చదివించిందనమాట. కానీ చదివించినందుకు వారు కృతజ్ఞతగా ఆవిడకి ఆ చదువే ఆవిడకి బహుమతి ఇవ్వాలని అయితే అనుకోవాలన్నమాట. అలాంటిది వీళ్ళు ఆవిడ ఎంతో కష్టపడి పాచి పనులు వేసుకుంటూ వాళ్ళని డబ్బులు పెట్టి ఎంతో ఇదిగా చదివిస్తుండే వీళ్ళు చదవడం మానేసి సిగరెట్లు మందు ఇవన్నీ తాగుతూ ఆ ముసలిదాన్ని రోజు వచ్చి తాగు కొడుతుంటుంటే ఆవిడ ఎక్కడ భరిస్తుంది చెప్పండి. అంతలాగా బాగా పెంచిన ఆవిడ్ని చూసుకొని ఆవిడ చెప్పినట్టు విని బాగా చదువుకొని ఒక స్థాయికి ఎదగాలి, కానీ అలా చేయడం తప్పు కదా. అలాంటిది వాళ్ళు చదువు ఇచ్చిన కట్టిన డబ్బంతా కూడా వేస్ట్‌గానే చేశారనమాట. సరిగ్గా చదవకపోవడం, ముగ్గురు కూడా తాగుతూ సిగరెట్లు కాలుతూ చాలా దారుణంగా అయితే తయారయ్యారు. కానీ ముగ్గురికి కూడా పెళ్ళయిందనమాట. పెళ్ళయిన తర్వాత కనీసం ఆ ముసలావిడకి ఇచ్చే మర్యాద కూడా ఇవ్వాలి కదా. ఇవ్వకుండా వా ఎవరికి వాళ్ళు భార్యలొచ్చిన తర్వాత ఆ ముసలిదాన్నయితే "నువ్వు ఇంట్లో ఉండొద్దు, మాకు ఒక అడ్డుగా ఉన్నావు" అని చెప్పి తోసేసి మెడబెట్టి మరీ బయటికి గెంటేశారనమాట. ఒక్కసారి ఆలోచించండి, మీ అమ్మ చచ్చిపోయిన వెంటనే ఈవిడంటూ మిమ్మల్ని చూడకపోతే ఈ స్థాయికైతే మీరు రారు కదా. అలాంటప్పుడు ఆ కృతజ్ఞతతో అన్న ముసలిదాన్నయితే చూడాలి కదా. కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ ముసలిదాన్నయితే బయటికి తోసేశారన్నమాట. వారి ఇష్టం వచ్చినట్టు తోసేసి ఆ ముసలిదాన్నయితే బయటికి గెంటేశారు. ఆవిడ ఏం చేయాలో ఇంకా తెలియక అలా ఏడుస్తూనే ఉండేదనమాట. బయట 2, 3 రోజులు ఉన్నా సరే కనీసం వాళ్ళు లోపలికి రమ్మని కూడా అనలేదు. అలాగ ఒకసారి ఏం చేస్తారని చెప్పి లోపలికైతే వెళ్ళిందనమాట. కొడితే తిట్టిని కొడితే కొట్టారని చెప్పేసి మూలన్నా ఉండొచ్చు. వాళ్ళు నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు, ఇంకా ఇంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా చిన్నపిల్లలుగానే ఆవిడ చూసిందనమాట. ఎవరు చూసుకుంటారన్న లెక్కలోనే ఆవిడ లోపలికైతే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కనీసం మంచినీళ్ళ చుక్కలు కూడా ఇవ్వలేదు. ఎందుకు వచ్చావని అయితే గట్టిగా అడిగారనమాట. నేను మిమ్మల్ని చూసుకోకుండా ఎక్కడుంటానని అయితే చెప్పింది. అయినా నువ్వు ఉండడానికి వీల్లేదని చెప్పేసి బయటకు తోసేసారనమాట. తోసేగానే ఆవిడకి బుర్రకి అయితే తగిలేసిందండి. తగిలేసిన తర్వాత ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి 2 రోజులకైతే చనిపోయిందనమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీ తల్లిదండ్రులే చిన్నప్పుడు చనిపోయినప్పుడు ఈవిడ అంతలా కష్టపడి మిమ్మల్ని పెద్ద చేసి ఎంతో కష్టపడి డబ్బులెట్టి మరీ చదివించింది కదా, ఫీజులు కడుతూని. అలాంటి ముసలావిడ్ని మీరు కనీసం ఆలోచించుకుంటా జ్ఞానం కూడా లేకుండా చేతులారా చంపేశారు. ఇప్పుడు నిజంగా ఆవిడంటూ లేకపోతే ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉండేవారు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి మన చుట్టుప్రక్కల కూడా. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.